నువ్వు ఎందుకు ఇట్లా రెడీ అవుతావు? మంచిగా రెడీ కావచ్చు కదా. ఇగో ఈ అబ్బాయి లెక్క ఆడ హెయిర్ స్టైల్ కూడా ఇంత మంచి నీట్ చూడరా, చిప్ప కటింగ్ లెక్క ఉంది. అయితే నేను అడిగి నువ్వెందుకు చేస్తావు? ఆడు మా ఫ్రెండ్ గారు మొన్న పరిచయం అయిండు. ఫ్రెండ్ అయితే చూస్తున్నావు కదా ఫ్రెండ్. నేను పోతాను అట్లనే వెళ్ళాలి అంటే ఫిక్స్ అయిపోయినా అది వరంగల్ అని అంట, దూరం కదా అనేసి. ఫిక్స్ అయిపోయినా పోతాను ఇంకేంది, ఫిక్స్ అయిపోయినా పోతాను ఇంకేంది. నువ్వు డ్రాప్ చేస్తా అంటే పోతా. గాడోడ వెళ్తూ నేను ఎందుకు డ్రాప్ చేస్తాను? నేను ఎందుకు వస్తా? సేమ్ కలర్ డ్రెస్ తీసుకెళ్తా. నువ్వు వస్తావు షాపింగ్ నాతోటి? అంటే ఆయనకి ఏం సెట్ అవుతుందో నాకు తెలియదు కదా. డ్రెస్ అంతా సేమ్. చూడరా బిల్డింగ్ పైన కూడా అబ్బాయిలు ఎంత మంచిగా ఉన్నారు, నువ్వు చూడరా ఇంత గలీజ్గా ఉన్నావు. సరే ఇప్పుడు నువ్వు ఇట్లా కటింగ్ చేయించుకుంటావు. అంత ఎందుకు పోల్చున్నావు? నొక్కను నాకు గుద్దలు కాల్పిగా చెప్తున్నావు. నేను చెప్తున్నా, మీకు తెలుసు కదా బాయ్స్ ఎట్లా వేసుకుంటారు, కానీ నీకు టేస్ట్ లేదు అని నాకు ఈరోజు అర్థమైంది. థ్యాంక్ యూ. నిజంగానే వాడు చూడు ఎంత మంచిగా పరిచయం అవుతారు కదా. పరిచయం బ్రో మీగో మంచిగా. నేను ఆయన ఎవరిని నిన్ను అడట్లేదు, నేను కాదు పని బావా ప్రాబ్లం. నువ్వు పోవద్దు. ఎందుకు? అది నా ఇష్టం. మా ఫ్రెండ్ దగ్గరికి నువ్వు పోవద్దు అంటున్నావు ఏంది నన్ను? అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడు. నిజంగానే ఆ హెయిర్ స్టైల్, అబ్బాయి షూస్, నువ్వు చూడరా అదేంది రా, నీ చెప్పులు చూడరా ఎంత గలీజ్గా ఉన్నాయి. నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను వాడు వేసుకునే చెప్పులకు నేను వేసుకునే చెప్పులకు నా చెప్పులతో 4 జతలు వస్తాయి. నేను చూపియాను ఇప్పుడు. నా ఫోటో చూస్తుంటే నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్పాలా అయితే వస్తలేను అనేసి? నీ ఇష్టం, అది నాకేం వస్తుంది. నాకేం చెప్పకు, నాకు సంబంధం కూడా. హలో, అరే ఒకసారి పైకి రారా. ఏడికి ఎందుకు అడగకు, పైకి రా, టెర్రస్ పైకి. సరే కూర్చో. ఎందుకు ఇంత గలీజ్గా వస్తావు ఎప్పుడు? గలీజ్గానా? అవును, పాతకాలం వీళ్ళ లెక్కలేను. చీ ఎంత చిల్లరగా ఉన్నావు తెలుసా. ఏదో ఆ ఊర్లో వేసుకొని తిరుగుతారు చూడు, అట్లున్నావు. సరే కానీ చెప్పు ఇంకేంది మరి. నువ్వు ఎందుకు ఇట్లా రెడీ అవుతావు? మంచిగా రెడీ కావచ్చు కదా. ఇగో ఈ అబ్బాయి లెక్క. నువ్వు ఎందుకు ఇట్లా రెడీ అవుతావు? మంచిగా రెడీ కావచ్చు కదా. ఇగో ఈ అబ్బాయి లెక్క ఆడ హెయిర్ స్టైల్ కూడా ఇంత మంచి నీట్ చూడరా, చిప్ప కటింగ్ లెక్క ఉంది. అవును, వాడు ఎంత మంచిగా ఉన్నాడు, నువ్వు కూడా అంతే మంచిగా ఉండొచ్చు కదా అంటున్నా నేను. ఆడున్నట్టు ఆడుంటాడు, నేను దాంతో నన్ను ఎందుకు కొలుస్తావు? ఇగో అట్లా అన్నకున్నాను, నేను చెప్పింది మాత్రమే విను. ఈ లెక్క నువ్వు హెయిర్ కటింగ్ చేయించుకో. ఆడా నేనా నీ బాయ్ ఫ్రెండ్ని? నువ్వు వాడు నా ఫ్రెండ్, మొన్ననే పరిచయం అయిండు. మొన్న పరిచయం అయితే ఆ లెక్క నేను మారాలి? అవును. అయితే ఏమైందంటే వాడు మెసేజ్ చేసిండు ఈరోజు, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, ఆడికి ఏదో డ్రెస్ తీసుకుంటుండంట. ఒక మంచి కలర్ చెప్పావా, డ్రెస్ సెలెక్ట్ చేయవా, రావచ్చు కదా షాపింగ్కి అని అంటుండు. అయితే నేను అడిగి నువ్వెందుకు చేస్తావు? ఆడు మా ఫ్రెండ్ గారు మొన్న పరిచయం అయిండు. ఫ్రెండ్ అయితే చూస్తున్నావు కదా ఫ్రెండ్. నేను పోతాను అట్లనే. నేను పొమ్మని అనట్లేదు, అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఉంది, వాళ్ళ మమ్మీ కూడా నాతో చాలా మంచిగా మాట్లాడింది. మా మమ్మీ తిడుతుంది, కొడుతుంది కదా. నేను అట్లా అనట్లేదు, నేను చెప్తున్నా వాళ్ళ మమ్మీ చాలా మంచిగా మాట్లాడింది అని.
నిజంగా ఏ కలర్ సెట్ అవుతుంది కలిసి అబ్బాయి? వచ్చినావు కావచ్చు, కలర్ చెప్పినావా? లేదు ఇంకా కలవలేదు, ఫంక్షన్ కి రమ్మన్నాడు, వెళ్ళాలి అంటే ఫిక్స్ అయిపోయినావు పోతా. అది వరంగల్ అని అంట, దూరం కదా అనేసి. ఫిక్స్ అయిపోయినావు పోతాను ఇంకేంది, ఫిక్స్ అయిపోయినావు పోతాను ఇంకేంది. నువ్వు డ్రాప్ చేస్తా అంటే పోతా. గాడోడ వెళ్తూ నేను ఎందుకు డ్రాప్ చేస్తాను, నేను ఎందుకు వస్తా? మరి నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారు? నేను అంత దూరం నేను ఒక్కదాన్ని పోతానా? చెక్కించుకోపమ్మ. వస్తా అన్నాడు కానీ నేనే వద్దని చెప్పిన. నిజంగానే కానీ ఇగో నిజంగా నీకు హెయిర్ స్టైల్ సెట్ కాలేదు, ఇట్లా చేయించుకో. అందుక నేను ఎందుకు చేయించుకోవాలి? నాడు ఓడు అసలు. అరే చూడరా ఆడు ఎంత క్యూట్ గా ఉన్నాడు. చెప్పు ఇప్పుడు ఏం చేయాలి? నేను వాల్ పేపర్ పెట్టుకుందాం అని అనుకుంటున్నా, మనది తీసేసి. పెట్టుకుంటా, బాగున్నాడు కాబట్టి. ఇప్పుడు మ్యాక్సిమం ఫంక్షన్కి వెళ్ళినా అనుకో సేమ్ కలర్ డ్రెస్ తీసుకెళ్తా. నువ్వు వస్తావు షాపింగ్ నాతోటి? అంటే ఆయనకి ఏం సెట్ అవుతుందో నాకు తెలియదు కదా. డ్రెస్ అంతా సేమ్. చూడరా బిల్డింగ్ పైన కూడా అబ్బాయిలు ఎంత మంచిగా ఉన్నారు, నువ్వు చూడరా ఇంత గలీజ్గా ఉన్నావు. సరే నిజంగానే చెప్తున్నా. ఆ గడ్డ మీద అసలు ఇట్లా ఎవరైనా వేసుకుంటారా సార్? వీడు చూడు ఎంత మంచిగా ట్రక్ వేసుకొని ఫార్మల్ పాయింట్ ఫార్మల్ షర్ట్ వేసుకున్నాడు. నేను కాదు పిచ్చిపోకోడు వాడు, నేను అనట్లేదు, నేను చెప్తున్నా నేను నీకు అంతే. ఇప్పుడు నువ్వు ఇట్లా కటింగ్ చేయించుకుంటావు అంత ఎందుకు కోల్చున్నావు? నాకు గుద్దలు కాల్పిగా చెప్తున్నావు అని చెప్పి. చెప్పు ఏం చెప్పాలా? ఇప్పుడు ఆయనకి ఏ కలర్ డ్రెస్ తీసుకోవాలని మా ఫ్రెండ్కి ఆయనకి అంటున్నా. సారీ నా కలర్ డ్రెస్ తీసుకో అంటే నువ్వు బాగాలేవు, నీ కలర్ ఎందుకు తీసుకోవాలి? కడుతున్నావు చెప్తున్నా, మీకు తెలుసు కదా బాయ్స్ ఎట్లా వేసుకుంటారు, కానీ నీకు టేస్ట్ లేదు అని నాకు ఈరోజు అర్థమైంది. థ్యాంక్ యూ. నిజంగానే వాడు చూడు ఎంత మంచిగా పరిచయం అవుతారు కదా. పరిచయం బ్రో మీగో మంచిగా. నేను ఆయన ఎవరిని నిన్ను అడట్లేదు, నేను కాదు పని బావా. చూడు ఇగో ఎట్లా ఊసిపోతుంది చూడు, ఇట్లా వేసుకుంటారా ఎవరైనా? నీకు చెప్పినా కదా అబ్బాయి లెక్క రెడీగా పో, కటింగ్ చేయించుకోరా. నా లెక్క నేనే ఉంటా. నాకు ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి లెక్క రెడీ అవుతావా? ఏంది? నేను ఒక అమ్మాయిని చెప్పి అమ్మాయి లెక్క రెడీ అవుతావా? రెడీ అవుతా. నేను చూపియాను ఇప్పుడు, నా ఫోటో చూస్తుంటే నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు కూడా ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి రమ్మంటుంది డేట్కి కాట్గా అని. అట్లా మాట్లాడు, ఒక అర్థమైందా? చెంప వలగొడతారు. ఇది మన వంతు ఫంక్షన్ కార్డు ఒక అమ్మాయి చాయదానికి రమ్మంటే నేను వాళ్ళ మమ్మీ కాల్ చేసింది రానగా కూర. అమ్మాయి వాళ్ళ అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసింది, మా పిల్లని బయటకు తీసుకుపోసాయి, 2 నెలల నుంచి ఇంట్లోనే ఉంటుంది, బయటకు. నాకేం ప్రాబ్లం లేదు కానీ మరి ఎందుకు కొట్టినావు? నన్ను ప్రాబ్లం, నువ్వు పోవద్దు. ఎందుకు? అది నా ఇష్టం. మా ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వద్దు అంటున్నావు ఏంది నన్ను? అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడు. నిజంగానే ఆ హెయిర్ స్టైల్, అబ్బాయి షూస్, నువ్వు చూడరా అదేంది రా, నీ చెప్పులు చూడరా ఎంత గలీజ్గా ఉన్నాయి. నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఆడు వేసుకునే చెప్పులకు నేను వేసుకునే చెప్పులకు నా చెప్పులతో 4 జతలు వస్తాయి. అది వాడు ఎంత చీప్ గా తీసుకున్నా, వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు, అది చూడాలడా. రేటు పెట్టి కొనడం కాదు. చూడు ఎంత నేను అడగకు, నేను కొనే బట్టలని నేను ఒక బట్టలతో 4 బట్టలు వస్తాయి. అవును, ఆ 4 బట్టలు కూడా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అదే చాలు నాకు, ఇంకేం వద్దు. అందుకోసం చెప్తున్నా, నువ్వు కూడా ఈ అబ్బాయి లెక్క రెడీగా అని చెప్పేసి. ఎందుకు? నేను చీప్ బట్టలు అయ్యా, అవి చీప్ బట్టలు వేసుకుంటే మంచిగా ఉంటారా? నేను కాస్ట్లీ వేసుకున్నా మంచిగా ఉండకుండా. సర్లే కానీ ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కదా, వాడికి డ్రెస్ తీసుకుంటాను. ఎట్లయినా పోతుంది, పోతా కానీ డ్రాప్ చేసేస్తా అంటే పోతా. చేస్తావా? నేను ఎందుకు వస్తామా, నాకేం అవసరం. ఎందుకు?
చిమ్మదా ఎందుకు రావు? నా బతుకు కూడా నీ బతుకు సేమ్ అవుతుందా? ఎందుకు రావురా? ఏంది ఎందుకు రావు? నేను ఎందుకు రావాలి? అరే వదిలేదానికి రమ్మంటే నేను రాను, నాకు పని ఉంది. నేను ఫోన్ చేసి చెప్పాలా అయితే వస్తలేను అనేసి? నీ ఇష్టం, అది నాకేం వస్తుంది, నాకేం చెప్పకు, నాకు సంబంధం కూడా లేదు. అరే పోకురా కన్నా. అరే అరే వినురా ఒకసారి. అరే కిందికి పోకురా, ఒకసారి పైకి రా, ఒక మాట చెప్తాయిట్రా ప్లీజ్ ప్లీజ్. సీరియస్ అయిపోయాడు. హాయ్ హలో గైస్, సో నేను ఈరోజు ఒక ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సాయి మీద. ఏం ప్రాంక్ అంటే నార్మల్గా ఆయనే నేను ఎవరితోటైనా మా ఫ్రెండ్స్తో మాట్లాడినా అనుకో జెలస్ ఫీల్ అవుతాడు. సో మనం కూడా ఈరోజు ఒక అబ్బాయి ఫోటో చూపించి వాడిని పొగుడుదాం, వీడికి ఎంతో కోపం వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వాడికి కాల్ చేసి నాకు టైం పాస్ అవుతా లేదురా ఒకసారి పైకి రారా నీతో మాట్లాడాలరా అంటే వాడు ఎట్లా వస్తాడు తెలుసా? ఏదో లూజ్ పాయింట్ లూజ్ షర్ట్ వేసుకొని తిరుగుతుంది పొద్దున్న నుంచి. అట్లా వస్తాడు, రాగానే ఏంద్రా అంత గలీజ్గున్నావు ఇట్లా రెడీగా రా ఈ అబ్బాయి లెక్క అని చెప్తా. ఆడు ఏం చెప్తాడో వాడి రియాక్షన్స్ అయితే మనం చూద్దాం గైస్. ప్రతిసారి నా మీద ప్రాంకులు చేస్తున్నాడు కదా, ప్రియతో ఉన్నప్పుడు చేసిండు, ఏమేమో ప్రాంకులు చేసిరు కలిసి అందరూ. సో ఈరోజు మనం అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఒక ఆట ఆడుకుంటా ఇన్ని. సో గైస్ మనం ప్రాంక్ అని చేస్తే వీడు సీరియస్ అయిపోయాడు. ఎందుకంటే సాయిగాడు అందంగా ఉంటాడు కదా, ఇంకొకరిని అట్లా ఊడితే వాడికి ఇష్టం ఉండదు అనమాట. నిజంగానే వాడు ఆ బట్టలకని దానికి దీనికని ఎన్నో ఆర్డర్లు పెడతాడు తెలుసా గైస్, ఎందుకంటే నేను అందంగా కనిపించాలి యార్. చేస్తున్నా కదా వీడియోస్లో నేను చాలా అందంగా కనిపించాలి అది ఇదని చెప్పి మాట్లాడతాడు. సీరియస్ అయి వెళ్ళిపోయిండు. నీకు కావాలే చేసిన ఇట్లా, ఎందుకంటే వాడికి నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మంచిగా ఉన్నా, మా టీంలో నేనే మంచిగా ఉన్నా, నేనే తెల్లగా ఉన్నా అని పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు. కానీ వాడికి తెలియదు వాడు ఎంత గలీజ్గా ఉన్నాడో, నాకు ఒక్కసారికే తెలుసు. వంశీ వాడు మంచిగా ఉంటాడా రా? సాగర్ మంచిగా ఉంటాడా? చూసిన వారా వంశీగాడు కూడా అన్నాడు మంచిగా ఉంటాడని. ఎంతకైనా ఇక లవ్ కదా, ఇంకా మంచిగా ఉంటాడు, క్యూట్గా ఉంటాడు. లవ్ యూ బంగారం. సీరియస్ అయితే ఎంగేజ్లో ఇంకా నెక్స్ట్ వైజాగ్ పోతాడో ఇంకా ట్రైన్ అవుతాడో ఈ ప్రాంక్ కోసం చూద్దాం గైస్ మనం కూడా. బాయ్.